గంట గంటకు అప్డేట్, పూటకు పొలిటికల్ ట్విస్ట్, ప్రతి సీను ఓ క్లైమాక్స్, ఎటకేలకు ఎండ్ కార్డ్. ఇది బీహార్లో సిచ్యువేషన్. 3 వారాలుగా సాగుతున్న పొలిటికల్ క్రైసిస్ కు తెరపడింది. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని తలపించిన ఇష్యూకు బ్రేక్ వేశారు గవర్నర్ త్రిపాఠి. మాజీ రిజైన్ తో ప్రభుత్వ ఏర్పాటుకు నితీష్ కుమార్ ను ఆహ్వానించారు. ఎల్లుండి సీఎంగా మళ్లీ నితీష్ పగ్గాలు చేపట్టబోతున్నారు. రోజుకో ట్విస్ట్ తో సాగిన బీహార్ పాలిటిక్స్ క్లైమాక్స్ కు చేరాయి. జేడీయూ నేత మాజీ సీఎం నితీష్ కుమార్ పంతం నెగ్గించుకున్నారు. రసవత్తరంగా సాగుతున్న ఎపిసోడ్ లో బలపరీక్షకు ముందే మాంజీ రిజైన్ సెన్సేషన్ కాగా నితీష్ కు లైన్ క్లియర్ అయింది. ముఖ్యమంత్రిగా మళ్లీ ఆయన పగ్గాలు చేపట్టబోతున్నారు. ఆదివారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ రాజ్భవన్ నుంచి నితీష్ కుమార్ కు ఇన్విటేషన్ అందింది. महामहिम राज्यपाल महोदय ने मुझको सरकार बनाने के लिए आमंत्रित कर दिया है। 22 फरवरी रविवार को शाम 5 बजे शपथ ग्रहण होगा। अभी का जो सत्र है इसको हम लोग इसका सत्रावसान करने की सिफारिश करेंगे सरकार बनाने के बाद, और फिर नया सत्र आहूत करेंगे और उसमें राज्यपाल महोदय का अभिभाषण होगा और उसके बाद विश्वास मत का भी। ఇవాళ ఉదయం అసెంబ్లీలో బల నిరూపణకు ముందే మాజీ అయిపోయారు. బీజేపీ సపోర్ట్ ఇస్తామని చెప్పినా పరీక్షకు వెళ్లకుండానే తప్పుకున్నారాయన. దీంతో క్లైమాక్స్ కు చేరిందనుకున్న వ్యవహారం కాస్త మళ్లీ మొదటికొచ్చినట్టయింది. అసెంబ్లీలో నెగ్గే ఛాన్స్ లేకపోవడంతో ముందే సైడ్ అయ్యారు. తనతో పాటు తన మద్దతుదారులకు జేడీయూ నేతల నుంచి వస్తున్న బెదిరింపు ఫోన్ కాల్స్ కు భయపడే ఈ డెసిషన్ తీసుకున్నానన్నారు మాంజీ. ఈ నెల 28న ఫ్యూచర్ ప్లాన్ పై సపోర్టర్స్ తో మాంజీ మీటింగ్ ఏర్పాటు చేశారు. पता नहीं स्व विवेक से करते हो या किसके इशारे पर करते हो, प्राय गलत काम किया। जान से मारना या अच्छा नहीं होगा यदि इस कार्यक्रम से अपने को अलग नहीं करते हो। उस प्रकार का धमकी भरा उनको मोबाइल में संदेश आया और खुद हमें जीतन राम मांझी जो मुख्यमंत्री हैं उनको भी धमकी मिली, जिसके बारे में आप लोग सब जानते हैं। సినిమా ట్విస్ట్లతో సాగుతున్న బీహార్ పాలిటిక్స్ గవర్నర్ డెసిషన్ తో క్లైమాక్స్ కొచ్చాయి. నవంబర్లో బీహార్ అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగే ఛాన్స్ ఉంది. ఎన్నికలకు ముందు మళ్లీ తన గవర్నమెంట్ ఉండాలని భావించిన నితీష్ కుమార్ చివరకు తన పంతాన్ని నెగ్గించుకున్నారు. అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకునేందుకు మార్చి 16 వరకు నితీష్ కు టైం ఇచ్చారు గవర్నర్.